హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం హార్వెస్టింగ్ ఉంది. ఇంకా హార్వెస్ట్తో పాటు చూడండి కొంచెం ఇవి ఇంకా దొండపాకలు అవన్నీ కొంచెం మళ్ళీ రాలిపోయి మళ్ళీ కింద నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి మనకి దొండకాయలు అనేది. ఇదిగోండి మొత్తం ఇంకా ఎండిపోయినట్టు అయిపోద్ది. మళ్ళీ మనం కట్ చేసామనుకోండి, ఇదిగోండి వీటిలో నుంచి మళ్ళీ ఎప్పట్లా కాడలు అవి వచ్చేసి మళ్ళీ మనకి ఎప్పుడు ఇవైతే దొండపాదులు అయితే కంపల్సరీ అంత సామాన్యంగా చచ్చిపోవు. ఇదిగోండి ఎండిపోయినప్పుడు మళ్ళీ మొత్తం తీసేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. ఇదిగోండి మలబరి చూసారా, అసలు చెట్టు నిండా చూడండి. అసలు మీకు కనిపిస్తున్నాయో లేవో కదండి, చూడండి అసలుకి ఎంత కొమ్మకి చూడండి. అసలు ఎంత బాగా మనం కటింగ్లు చేసే కొద్దీ ఇవి పూతలనే చూడండి. ఇదిగోండి రాలి పడిపోతాయి. ఇవి తాగితే చాలు. మనం ఇలా గార్డెన్లోకి వచ్చినప్పుడు ఏదో ఒక ఫ్రూట్ దొరికితే చాలా హ్యాపీ కదా. ఇవన్నీ చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి. ఇవి కొన్ని సీడ్స్కి వదిలేస్తాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఇంకా అయిపోవచ్చాయి ఆల్మోస్ట్. ఇంకా మళ్ళీ ఇంకొక తడవ ఇంకో 2-3 కాపులు వస్తాయి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఎండిపోయాయి కదా, కొంచెం మళ్ళీ కింద నుంచి మళ్ళీ పెట్టుకొని వస్తుంటాయి. చూడండి పూలు అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి. కిచెన్ వేస్టేజ్ చాలు మనకి. ఇదిగోండి ఇంకొక బెండకాయ కూడా ఉంది. ఇదిగోండి ఇంకో చిక్కుళ్ళు మొత్తం తీసేస్తానండి. ఇంకా అయిపోయాయిలే. ఇంకా ఇవి 1-2 పెట్టుకున్నాం అనుకోండి చాలు. ఇదిగోండి ఇంకా చిక్కుళ్ళు పీకేసి ఇంకేమన్నా బీరపాదులు కూడా తీసేసాను. ఇంకా మళ్ళీ కొత్తవి పెట్టాలి. ఇదిగోండి ఒక వంకాయ ఉంది. ఇంకా వంకాయలు కూడా మొత్తం కొంచెం తగ్గిపోయాయి అన్నమాట కాపు. మనం రాగానే ఒక 2 days కానీ మనం గార్డెన్ పట్టించుకోకున్నాం అనుకోండి, ఇలా గెడ్డంతా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిన పని గెడ్డు కానీ వచ్చింది అనుకోండి, పక్క మొక్కలంతా ఇవి మెయిన్ ఇవి రానివ్వు మనకి. గెడ్డంతా ఇంక సతవంతా ఇవి తీసేసుకుంటాయి, మన కాపు అనేది తగ్గుతాయి అనమాట. చూడండి పచ్చిమిరపకాయలు అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. సైజు కూడా ఇవి వచ్చేసి చిన్న మిర్చివి. ఇవ్వండి ఇవి కూడా గుబురుగా చూడండి చెట్టు నిండా వస్తాయి. అయితే ఇవి కారం తక్కువ ఉంటుంది. ఇవి అయితే కాపు చెట్టు నిండా కూడా. ఇంకా టమాటాలు కూడా ఉన్నవి, కట్ చేసేస్తుంది. ఇంకా ఇవ్వండి బెండకాయలు ఇవ్వండి. ఇవ్వండి ఇంకా పూలన్నీ కోసేస్తున్నాను. చుక్కకూర ఉంది, చుక్కకూర హార్వెస్టింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆకుకూరలన్నీ చూడండి. ఒక ట్రబ్లో పెట్టుకున్న చుక్కకూర. మనకి ఇది కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోండి. ఎందుకనంటే గ్యాప్ లేకుండా ఉంటే ఇవి చెట్లు అనేది కొంచెం గాలి రాకుండా చెట్లు మొక్కలు కొంచెం దెబ్బతింటాయి. అదే ఒక 4-5 పెట్టుకుంటే మనం తీసేసి కొంచెం పై వచ్చాక చుక్కకూర అనేది ఎప్పుడు నిండుగా వస్తుంది అనమాట. గుబురాలు పెరగద్ది. ఈ టబ్బకి ఒక 4 చెట్లు పెట్టుకోండి చాలు. ఎందుకనంటే లేదంటే ఇది రావడం ఏంటంటే చూడండి. ఇంక ఈరోజు చాలా పూలు ఉన్నాయి, హార్వెస్టింగ్ చేసేద్దాం. ఇంకా ఇదిగోండి ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను.
ఇది ఎండ టైంలో కాబట్టి ఇదిగోండి దాసాని పూలు అయితే ఇక రాలిపోయి ఉంటాయి. ఇవి ఎప్పుడు నాకు తగిలితే రాలిపోతుంటాయి ఇవి. చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా. చూసారు కదా హార్వెస్టింగ్, ఈరోజు హార్వెస్టింగ్ ఎంత హార్వెస్టింగ్ వచ్చిందో. ఇది ఎండలో కాబట్టి కొంచెం మీకు కలర్ఫుల్గా కనపడలేదు. చూడండి ఈ హార్వెస్టింగ్ నచ్చితే ఆకుకూరలు మనం చిన్నగా గార్డెనింగ్ మిద్దె పైన అయినా కూడా ఎంతవరకు చాలా వరకు పండించాం కదా. చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్